కొత్తగా ఎంపీగా ఎన్నికైన సినీ నటి కంగనా రనౌత్కు చండీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురై హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత కంగనా ఢిల్లీకి వెళ్లడానికి చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకోగా అక్కడ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ కంగనాపై చెంపపై కొట్టారు. ఈ ఘటనకు పాల్పడిన కానిస్టేబుల్ను కుల్విందర్ కౌర్గా గుర్తించారు. రైతులను అగౌరవపరిచినందుకే కంగనాపై చేయి చేసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ ఘటనపై స్టేట్మెంట్ ఇచ్చిన కుల్విందర్ కౌర్ రైతు ఉద్యమంలో పాల్గొన్న వారు 100 రూపాయలు తీసుకొని వచ్చారని కంగనా అంది. ఆమె పెళ్లి అక్కడ కూర్చుంటారా? ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మా అమ్మ అక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేసిందని కౌర్ చెప్పారు. नमस्ते दोस्तों, मुझे बहुत ज़्यादा फ़ोन कॉल्स आ रहे हैं मीडिया के भी और मेरे शुभचिंतकों के भी। सबसे पहले तो आई एम सेफ़, आई एम परफेक्टली फ़ाइन। आज चंडीगढ़ एयरपोर्ट पे जो हादसा हुआ वो सिक्योरिटी चेक के साथ में हुआ। वहाँ पे मैं सिक्योरिटी चेक करके जैसे ही निकली तो दूसरे कैबिन में जो महिला थी, जो सुरक्षा कर्मचारी थी CISF की, उन्होंने उनके पास या उनको क्रॉस करने का इंतज़ार किया और साइड से आकर जो है मुझे मेरे फेस पे हिट किया और गालियाँ देने लगी। और जब मैंने उनको पूछा कि उन्होंने ऐसा क्यों किया तो उन्होंने कहा कि वो फार्मर्स प्रोटेस्ट को जो हैं वो सपोर्ट करती हैं। और आई एम सेफ़ बट माई कंसर्न इज़ कि जो आतंकवाद और उग्रवाद पंजाब में बढ़ रहा है, हाउ डू वी हैंडल दैट? थैंक यू। नमस्ते दोस्तों। దాడికి పాల్పడిన CISF కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే కంగనా సహాయకుల్లో ఒకరు స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఢిల్లీలో విమానం దిగిన తర్వాత కంగనా విలేకరులతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆమె తన ఎక్స్ వేదికలో వివరించింది. నేను క్షేమంగానే ఉన్నాను, సెక్యూరిటీ చెక్ ఇన్లో మహిళా గార్డు నన్ను కొట్టిందని తెలిపారు.